నమస్తే దోస్తులు, తెలంగాణ శరణార్థులు. ఈరోజులో మనం ఉప్పల్లో వార్తలు చూద్దాం. ఈనాడులో వార్తలు చూద్దాం. యుద్ధ క్రీడలో శిక్షణ, అమ్మాయిలకు రక్షణ, ఉచిత తర్ఫీదిస్తున్న రణ్వీర్ టైక్వాండో అకాడమీ. అయితే ఇక్కడ రణ్వీర్ టైక్వాండో ఇక్కడ మన రమేష్ అన్న ఇక్కడ జవహర్నగర్లో మన కరాటా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది చదువుదాం వార్త. మెలకువలు నేర్చుకుంటున్న చిన్నారులు కోల్కతా వైద్య కళాశాలలో శిక్షణ, వైద్యురాలపై అత్యాచారం లాంటి ఘటనలు పునరావృతం కాకూడదని తన వంతు బాధ్యతగా మహిళలు, అమ్మాయిలకు, చిన్నారులకు యుద్ధ క్రీడలతో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. జోనర్కు చెందిన టైక్వాండో శిక్షకుడు రమేష్ సమాజంలో అమ్మాయిలు, చిన్నారులపై రోజుకు పెరుగుతున్న లైంగిక దాడులకు నియంత్రించేందుకు ఆత్మరక్షణ, టైక్వాండో, కరాటే లాంటివి దోహదం చేస్తాయని ఆయన తెలిపారు. చూడండి, మన కోల్కతాలో ఒక అమాయకమైన ఒక డాక్టర్, ఆ డాక్టరు ఏదన్నా డాక్టరు అక్కడ డాక్టర్ని అత్యాచారం చేసిన సంఘటన మనకు తెలిసిందే. అలాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా ఇలాంటి వాళ్ళ గురించి ఒక శిక్షణ, ఒక కరాటా టైక్వాండో అనేది ఒక శిక్షణ ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ రమేష్ ఇక్కడ పేర్కొన్నారు. కరాటా మాస్టర్ రమేష్ పేర్కొన్నారు. అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లలు మరియు 5వ క్లాస్ నుంచి మరియు 10వ క్లాస్ వరకు ఈ యొక్క కరాటా నేర్చుకుంటే ఆత్మరక్షణకు, ఎవరైనా ఎదురొస్తే వాళ్ళను కొట్టే విధంగా ఒక ఆత్మరక్షణ కోసం మనం ఒక మహిళలు ఉండాలని ఇక్కడ శిక్షణ అనేది ఇక్కడ చేపడుతున్న దృశ్యం చూద్దాం. ఇక్కడ పేదరికంతో చాలామంది యుద్ధ క్రీడలను నేర్చుకోలేకపోతున్నారని వారందరికీ రణ్వీర్ టైక్వాండో అకాడమీ ద్వారా ఉచిత శిక్షణ అందించినట్లు తెలిపారు. ఏప్రిల్లోని జీబీఆర్ స్పోర్ట్స్ కేంద్రం ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. తరగతులకు హాజరయ్యేందుకు 88551847 అంటే నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఉచిత శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. రమేష్ గారు, దయచేసి ఎవరైతే ఈ వార్త చూస్తున్నారో వాళ్ళ యొక్క చిన్నపిల్లలని ఎవరైతే వాళ్ళు పంపించాలని ఒక ఆసక్తి కలిగిన వారు రండి, వచ్చి ఈ నంబర్ సంప్రదించండి. 88551847 ఈ నంబర్కి సంప్రదించి ఉచిత శిక్షణ పొందడంతో చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో నేటి బారులే రేపు పౌరులు అనే విధంగా ఈరోజు శిక్షణ పొందితే రేపు అనే రోజు వస్తుంది కదా. మామూలుగా పిల్లలు పెద్ద అయిన టైంలో మామూలుగా అనేకమైన ఆకతాయిలు ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఒక ఆడపిల్లను ఏడిపించే వాళ్ళు, ఆడపిల్లలు చూడగానే పురుగు మెసులుతుంది ఒక్కొక్కరికి. అలా కాకుండా అలాంటి వాళ్ళను కరాటా నేర్చుకుంటే వాళ్ళని కొట్టవచ్చు, తప్పించుకోవచ్చు, చాకచక్యంగా తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క కరాటా మాస్టర్ రమేష్ చాలా మంచి ఆలోచనతోటి అతను ఉచిత శిక్షణ చేయడం చాలా శోచించని విషయం. అదేవిధంగా ఇక్కడ యుద్ధ క్రీడలతో మానసికంగా, శారీరకంగా దృఢత్వం, టైక్వాండో, కరాటే లాంటి యుద్ధ క్రీడలతో చిన్నారుల మానసిక, శారీరక దృఢత్వం పెంపొందుతున్నారని, ఇతర దేశాలలో పోలిస్తే టైక్వాండో, కరాటే క్రీడలపై మన దేశంలో అవగాహన అంత లేదని, అమ్మాయిలకు ఇలాంటి క్రీడలు ఎందుకన్నా ధోరణి కొంతమంది తల్లిదండ్రులు ఉందన్నారు. చిన్ననాటి నుంచి ప్రతి ఒక్కరూ తన శక్తి సామర్థ్యాలతో అంచనా వేసే ఆలోచనలు కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంటుందన్నారు. మంచి చెడులను పసిగట్టి వాటికి అధిగమించేలా శిక్షణ ఇప్పించాలని చెప్పారు. చూడండి, ఉచిత టైక్వాండోది ఇక్కడ కరాటా అనేది ఇస్తుండ్రు. ఇది మీరు వెళ్ళండి, ఎవరైతే వెళ్ళాలనుకున్న వాళ్ళో వెళ్ళేసి అక్కడ నేర్పించండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకో వార్త, చెరువుల శుద్ధీకరణపై అధికారులు పరిశీలన. బోడుప్పల్ చెరువులో శుద్ధీకరణకు మేయర్ తోటకూరు అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి, కమిషనర్ రామలింగం హెచ్ఎండిఏ అధికారులతో కలిసి పరిశీలించారు. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. బోడుప్పల్
రాచెరువు, సుద్దకుంట, అల్మాస్కుంట, చెంగిచెర్ల, పోచంకుంట, చింతల చెరువులను పరిశీలించారు. చెరువు బఫర్ జోన్ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కార్పొరేటర్లు చందర్గౌడ్, పద్మారెడ్డి, కళ్యాణ్ కుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. చూడండి, అసలే వర్షాకాలంలో చెరువులలో నిండు కుండల చెరువులు మారడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో అనేక చెరువులను ఇక్కడ పరిశీలించి అక్కడ ఉన్న శుద్ధీకరణ చేద్దామనే ధోరణితో ఇక్కడ హెచ్ఎండిఏ అధికారులు మేయర్ అజయ్ యాదవ్ మరి స్రవంతి కమిషనర్ రామలింగారావు వెళ్ళారు. ఇంకో వార్త, పరిసరాల శుభ్రతతో ఆరోగ్యం. పరిసరాల శుభ్రతతో కాలనీ వారందరూ ఆరోగ్యంగా ఉంటారని దమాయిగూడ పుర చైర్మన్ వసుపతి ప్రణీత పేర్కొన్నారు. శుక్రవారం పుర పరిధిలో 3వ వార్డులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. 25న వైద్య శిబిరం. ఇంకోటి, సిపిఎస్ రద్దు చేయాలని నిరసన. అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని, అంటే ఎవరైనా కాలనీలో అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే వారితో అప్రమత్తంగా ఉండాలని కీసరా సిఐ వెంకటయ్య అన్నారు. శుక్రవారం రామలింగేశ్వరంలోని ఓ మహిళ చంటి పిల్లాడితో అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐలు వెంకటేష్, లక్ష్మణ్ కాలనీకి వెళ్ళి మహిళను సురక్షితంగా సంరక్షణ కేంద్రానికి తరలించారు. అంటే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ యొక్క మహిళను సురక్షితంగా ఇక్కడ చేర్చారంట. మరి చూడండి, అందరూ ప్రజలు జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త ఉండండి. ఇలాంటి కిడ్నాప్ కేసులు ఎన్నో ఉన్నాయి. అలాంటి పిల్లలను, మీ చిన్న పిల్లలను కానీ మీరు ఎక్కడ పడితే అక్కడ తోడు లేనిదే ఎక్కడికి పంపించోదనిగా ఇక్కడ కోరుతున్నాం. కాలువ పనులను పరిశీలించిన కమిషనర్ పురపాలక పరిధిలో 16వ వార్డు దేవర్యాంజాల మహాలక్ష్మి కాలనీలో ఖాళీగా ఉన్న ప్లాట్లు వర్షం నీరు చేరింది. పక్కనే ఉన్న కాలువలలో మురుగు చేసి ప్రవాహానికి తీవ్ర ఆటంకం కలుగుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో పురపాలక సంఘం కమిషనర్ వెంకట గోపాల్ స్పందించారు. మ్యాన్హోల్ బాగు చేయించి జేసీపీ కాలువలు శుక్రవారం పరిశుభ్రం చేయించారు. సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేత. రామలింగేశ్వరుడికి క్షీరాభిషేకం. 28 నుంచి క్రీడా పోటీలు. జాబ్ మేళా ఉపాధి. కాప్రాలో జాబ్ మేళా ఉపాధి అంట. చూద్దాం. జాబ్ మేళా నిరుద్యోగులైన యువకులకు ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అనీష్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలకు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎవరైతే ఉద్యోగం లేని వారు ఉంటారో వారు అక్కడ మన అనీష్ కాలేజ్ ఉంది ఇక్కడ దమ్మాయిగూడ దాటిన తర్వాత అక్కడికి వెళ్ళేసి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొని మీ రెజ్యూమ్ అక్కడ చేస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎన్నో ఉంటాయి. ఇంకోటి, నల్ల చెరువు అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి. ఉప్పల్లోని నల్ల చెరువు అభివృద్ధి విస్తరణకు 6 కోట్ల నిధులను కేటాయించాలని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి కలిసి వినతి పత్రం అందజేశారు. నల్ల చెరువు శుద్ధీకరణకు వాకింగ్ ట్రాక్, రైటైనింగ్ వాల్, గుర్రపు డెక్క తొలగించి చెరువు పరిరక్షణ చర్యలను చేపట్టాలని అన్నారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. చూడండి, ఈయన పరమేశ్వర్ రెడ్డి కోరిన విధంగా ఏంటంటే అక్కడ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. అంటే అక్కడ చిన్నపిల్లలు అక్కడ ఆహ్లాదకరం కోసం సాయంత్రం పూట మరియు మార్నింగ్ పూట వాకింగ్ కానీ అలా వెళ్ళినప్పుడు వాకింగ్ ట్రాక్ ఇట్లా మామూలుగా సైడ్ బాల్స్ అవి అలాంటివి వేస్తే ప్రజలు అందులో పడకుండా ఉంటారని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం చేసి అలాంటివి చేయడంతో చాలా బాగుంటుందని ఇక్కడ కోరుతున్నారు. మరి ఆ వినతి పత్రం తీసుకున్నది మరి కమిషనర్ మళ్ళీ చేస్తే చాలా బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. అల్పాహారంలో బొద్దింక. చూడండి, టిఫిన్ తినేందుకు వెళ్ళిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది.
వరంగల్ జాతీయ రహదారి మెట్పల్లిలోని శ్రీ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కు వెళ్ళిన ఓ కుటుంబం దోశ కోసం ఆర్డర్ చేసింది. దోశ తింటుండగా అందులో బొద్దింక ప్రత్యేకమైంది. యాజమాన్యం నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో మెట్పల్లి పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చారు. పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. శ్రీ రాఘవేంద్ర హోటల్ అంటే ఏందయ్యా? శ్రీ రాఘవేంద్ర హోటల్ అక్కడక్కడ బ్రాంచెస్ పెట్టారు, ఓకే. కానీ అందులో లోపల మళ్ళీ జలపురుగులు వస్తున్నాయా, మరి ఏమొస్తున్నాయో అవన్నీ చూసుకోవాలి కదా. మళ్ళీ యాజమాన్యం ఏం చేస్తుంది? మరి అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారంట. అలాంటి ప్రజలను అలా చేయడం తప్పు కదా. అయితే మీలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు నిఘా పెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగితే పునరుద్ధం కాకుండా చూసుకుంటే ఏం కాదు, కానీ మీరు ఇలాంటి పనులు చేస్తే మీకు తస్మాత్ జాగ్రత్త. మీ హోటళ్ళు సీజ్ చేసే పరిస్థితి, అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని కోరుచున్నా. ఎందుకంటే ప్రజలు ఇంట్లో వండుకొని తినడానికి టైం లేనిచో మీ దగ్గరకు వస్తారు. అలాంటప్పుడు మీరు సొమ్ము చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే టిఫిన్ సెంటర్ పెడతారు, ఓకే, టిఫిన్ సెంటర్ పెట్టండి, కానీ ఫుడ్ కూడా డబ్బులు తీసుకున్నంత విధంగా ఫుడ్ కూడా నీట్గా ఇస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఎదగవచ్చు. అలాంటివి చేయకుండా ఇలా చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి శ్రీ రాఘవేంద్ర అనేది కొంచెం ఫేమస్ ఉంటుంది, దాన్ని కూడా సీజ్ చేయడానికి ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు చూస్తారు. చూడండి ఇంకో వార్త. చౌదరిగూడలో దొంగతనం. సాయిదుర్గ కాలనీలో వెంకటాద్రి టౌన్షిప్లో నివసించే రవీందర్ ఈ నెల 19న రాఖీ పండుగ కుటుంబ సభ్యులతో కలిసి మిర్యాలగూడకు వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని 3 తులాల బంగారం, 3 తులాల వెండి, పలువురు చోరీకి గురయ్యా. బాధితులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. అంటే అయ్యా, ఇళ్లలో తాళం వేసిన భద్రత లేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మన దగ్గర ఎదురవుతుంది. ఏందయ్యా ఇలా కాకపోతే ఇలా మరియు ఇంటికి ఒక అన్నకో చెల్లికో రాఖీ కట్టడానికి ఇంట్లో నుంచి వెళ్తే అది గమనించి ఉదయం పూట తిరుగుతారు కదా, తిరిగి ఇంటికి తాళం ఉందని చూసి రాత్రి వేళలో వచ్చి అలా బంగారం తీసుకొని బంగారం 3 తులాల బంగారము మరియు వెండి అపహరించడం చాలా చాలా బాధాకరం. వాళ్ళు ఎంతో కష్టపడి సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి దొంగతనం చేయడం చాలా చాలా తప్పు. ఇలాంటి వాళ్ళకు కఠినంగా శిక్ష వేస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు, బుద్ధి వచ్చేటట్టు లేదు. గంగమ్మ దారి చేరే ఉడమి పచ్చగా మారే. చూడండి, వరంగల్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఉప్పల్ నల్ల చెరువు పరిసర ప్రాంతాలు కనుచూపు మేరకు ఆకుపచ్చగా మారింది. ఫిర్జాదిగూడ వైపు వివిధ రకాల ఆకుకూరలు, అరటి తోటలను రైతులను పండిస్తుండడంతో ఆ ప్రాంతం అంతా పచ్చదనంతో నిండి ఉంది. చెరువు గుర్రపు టెక్కతో నిండి మధ్యలో నీరు ఉండడంతో చూపులను ఆకట్టుకుంటుంది. ఓకే, చూపులను ఆకట్టుకోవచ్చు, కానీ ఇలాంటి గుర్రపు టెక్క అనేది అందులో ఉంటే అది ఏమవుతుందంటే అక్కడ నీరు అంతా పీల్చుకొని మొత్తం నీరు అనేది లేకుండా అయిపోతుంది. అలాంటి గుర్రపు టెక్కను కూడా మీరు క్లీన్ చేయండి. కాకపోతే ఇక్కడ వార్త ఇంకోలా వచ్చింది, చూపరులకు బాగా అనిపిస్తుంది అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ ఆకుకూరలు మరియు ఇంకా ఇతర కూరలను పండించి ఒక ఫైల్ ఫోటో అతనికి కెమెరామెన్ చిక్కడంతో ఇలాంటి వార్త రాయడం జరిగింది. విద్యార్థిని అదృష్టం. చూడండి, మన జగనవర్ వార్త ఇది. మొన్న ఏప్రిల్లో ఒక విద్యార్థి యువతి ఇంటి నుంచి బయటికి వెళ్ళి తిరిగి రాలేదు. ఈ సంఘటన జగనర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది. ఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ ప్రాంతానికి చెందిన యువతి 17 సంవత్సరాలు నగరంలోనికి ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 22న కళాశాలలకు వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. తాను ఇంటికి వచ్చిన విషయం తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. అదే రోజు రాత్రి యువతి తండ్రి ఇంటికి వచ్చేసరికి కుమార్తె కనిపించడం లేదని దీంతో బాధితులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. చూడండి, మరి మన ఇంట్లో ఆడపిల్ల ఎట్టుపోతుంది, ఏం చేస్తుందో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితి మనకు ఎదురవుతుంది. మరి చూడండి, ఇలాంటి వాళ్ళు మరియు పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారంట. అలా కాకుండా చూసుకోవాలనిగా కూర్చున్నాను. ఇంకోటి, కలెక్టర్ను కలిసిన జిల్లా వ్యవసాయ అధికారులు
జిల్లా వ్యవసాయ అధికారిని బాధ్యతలు స్వీకరించి కేజీ చంద్రకళ కలెక్టర్ గౌతమ్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి బదిలీపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ అధికారికగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అత్యాచారణ ఘటనపై నిరసన ఇంకా చూడండి, ఇంకా నిరసన చేస్తూనే ఉన్నారు. దేని గురించి చేస్తున్నారంటే కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారణ ఘటన నిరసనంగా శుక్రవారం రాత్రి తెదేపా ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. జేఏసీ అధ్యక్షుడు జై కుమార్, పట్టణ తెదేపా అధ్యక్షుడు కొండా జంగారెడ్డి తదితరులు ఎన్టీఆర్ విగ్రహం నుంచి రాంపల్లి సిగ్నల్ కూడలి వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చూడండి, ఆ యొక్క కోల్కతా వైద్యురాలిని అత్యాచారం చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా మేలుకోండి, సుప్రీంకోర్టు నుంచి వాదనలు రావడం జరుగుతుంది. ఇప్పటికైనా మేలుకొని ఆ నిందితులని నడి రోడ్డు మీద ఉరివేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలు మరి స్థానిక నాయకులు అక్కడ వాపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఒకసారి శిక్ష వేస్తే కానీ అలాంటి చర్యలు చేపట్టారని అక్కడ ప్రజా సంఘాలు మరియు ఇక్కడ ఉన్న తెదేపా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఇంకోసారి ఇలా కాకుండా వాళ్ళకి శిక్ష అనేది చేయాలి. ఇంకోటి, కృష్ణాష్టమి సందడి. న్యూస్ టుడే అబ్జిగూడలోని బచ్పన్ పాఠశాలలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను సందడిగా నిర్వహించారు. శ్రీకృష్ణ గోపికలు వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. ఇంకోటి, ఈఎస్ఐది ఔషధాలు కొరత, ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఇబ్బంది పడుతున్న రోగులు. చూడండి, నాచారంలో ఈఎస్ఐ అతి పెద్ద ఈఎస్ఐ ఉంటుంది. ఒకటేమో ఇంకోటేమో కుక్కటిపల్లిలో ఒకటి ఉంటుంది ఇవతల. అయితే ఇక్కడ ఏముందంటే అబ్సిగూడలోని ఈఎస్ఐ తార్నాక డిస్పెన్సరీలో ఔషధాల కొరతలు, రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాలతో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు సంబంధించి జలుబు, దగ్గు, జ్వరం మాత్రలు, యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులో లేవు. 70% మంది కొరత డిస్పెన్సరీలు వేస్తుందని, మందు సరఫరా చేయాలని నెల రోజుల ముందే ఇండెంట్ పంపినా రావడం లేదని వైద్యులు నెలకు సరిపడ్డ 4 రకాల రాస్తే అందులో 3 రకాలు ఉండవు. చూడండి, 4 రకాలు రాస్తే అలా 3 రకాలు ఉండవు, 1 రకం ఉంటుందంట. మరి ఎందుకయ్యా హాస్పిటల్ పెట్టిరు? మళ్ళీ మీరు ప్రైవేటు దాంట్లో జాబ్ చేసి వాళ్ళు ఈఎస్ఐ పిఎఫ్ వస్తాయని చెప్పేసి ప్రైవేట్ జాబ్ చేస్తే అందులో కూడా మళ్ళీ ఈఎస్ఐ వాళ్ళ డబ్బులు కట్ అయితే ఈఎస్ఐ డబ్బులు కట్ అయితే మళ్ళీ ఆ డబ్బులు మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారయ్యా మీరు? వైద్యులు నెలకు సరిపడ్డ 4 రకాలు రాస్తే అందులో 3 రకాలు ఉండవు. ఉన్న 1 రకం కూడా వైద్య రాసిందే ఉండదు. దానికి సరిపోయే మాత్రలు ఇస్తారని, అవి కూడా నెలకు రాస్తే వారం రోజుల తర్వాత మళ్ళీ ఇస్తారని అడిగితే ఔషధాలు లేవంటూ దబాయిస్తానని అన్నారు. రోగులు వాపోయారు. ఇక్కడ చిన్న పిల్లలకు సంబంధించిన బి కాంప్లెక్స్ సిరప్లు కూడా లేవంట. మరి ఏం చేస్తున్నాయా మీరు? గర్భిణులకు నెలకు ఇవ్వాల్సిన కాల్షియము, ఐరన్ టాబ్లెట్లను వారానికే ఇస్తున్నారంట. నిత్యం దవాఖానాలకు వచ్చే 300 మంది రోగులు మాత్రం మాతృల కోసం అవస్థలు పడుతున్నారు. చూడండి, నిత్యం 300 పైగా రోగులు అక్కడ హాస్పిటల్కి వచ్చే సమయంలో అక్కడ మళ్ళీ మందుల కోసం బారులు తీరా. చూడండి, మాత్రల కోసం బారులు తీరేలా ఎలా చూస్తున్నారో, ఎంత బాధపడుతున్నారో చూడండి. ఈఎస్ఐ డిస్పెన్సరీ మళ్ళీ ఉన్నది ఎందుకయ్యా? మళ్ళీ డబ్బులు తీసుకుంటారు కదా. ప్రైవేట్ దాంట్లో జాబ్ చేసిన వాళ్ళు ఈఎస్ఐ పిఎఫ్ కడుతున్నారు కదా. అలాంటి వాళ్ళ గురించి మీరు ఎందుకు గమనించరు? ఎందుకు మళ్ళీ రోగాలకి ఈ రోజురా రేపురా అనే డిస్పెన్సరీ పెట్టడము, టైంకి కరెక్టు 9 గంటలకు ఓపెన్ చేయాల్సింది 10 గంటలకు ఓపెన్ చేస్తారు. మళ్ళీ 2 కాగానే మళ్ళీ బంద్ చేస్తారు. మళ్ళీ 3 గంటల దాకా క్లోజ్ చేయరు, మళ్ళీ ఓపెనే చేయరు. మళ్ళీ వచ్చినా కూడా 1 గంటలో ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ రోగులకు ఏం చేస్తున్నారయ్యా? కనీసం నాడి పట్టుకొని కూడా చూడని దౌర్భాగ్య పరిస్థితి ఈఎస్ఐలో చూస్తున్నారు. అరే, ఏమైనా అంటు రోగం వస్తుందా? ఒక రోగులకి రోగం కోసం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక నాడి పట్టుకొని చూడాలి ఏమైంది ఏంది అని. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు?
చూడాలిగా, చూస్తేనే కదా ప్రజలకు అరే డాక్టరు మంచిగా చూసిందనే ఒక ఆలోచన వస్తుంది. ఈఎస్ఐకి చాలామంది రావడం జరుగుతుంది. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు కోట్లు పెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది వాళ్ళకి? ఈఎస్ఐని నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళకి మందులు ఇవ్వాలి కదా మీరు. అలా మందులు ఇవ్వకపోతే ఈరోజు మందులు ఒక 2 రోజులు అయినాక 3 రోజులు అంటే ఈరోజు వచ్చిన రోగము 3 రోజులు 4 రోజులకు మరింత ఎక్కువ అవుతుంది కదా. ఇలాంటి వాళ్ళ కొరకు జాగ్రత్త ఉండండి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీడియా ఒకటి ఉన్నది, పేపర్లో ఇలానే పదే వాళ్ళని పేపర్లో మళ్ళీ మీడియా వద్ద వస్తే వాళ్ళకి తగిన శిక్ష అనేది వాళ్ళు చేసే ఇలాంటి పనులను మందులు ఇండియన్ రాసిన మందులు రావట్లేదని కూడా డాక్టర్లు బాధపడుతున్నారు. మరి ఏం చేస్తున్నారు? ఈఎస్ఐ మన డబ్బులన్నీ తీసుకొని ఏం చేస్తున్నారో ఒకసారి మీరు ఇలానే పదే ఒకసారి మీడియాకి చెప్తే తెలుస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా లేవంటారు. బీపీ, షుగర్, థైరాయిడ్ ఔషధాల కోసం 2 నెలల నుంచి దవాఖానాలు వస్తున్నా లేవని సిబ్బంది చెబుతున్నారు. వారం రోజుల తర్వాత వస్తాయంటారు. తీరా వస్తే సరఫరా లేదంటారు. ప్రతి నెల ఈఎస్ఐ చందా చెల్లిస్తున్న ప్రయోజనం లేదు. ఎవరు చెప్తున్నాయా అంటే స్వరూప నాగోల్లో ఒక మహిళ చెప్తున్నది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇంకో వార్త, మఫ్టీలో మాటు వేసి పట్టేస్తున్నారు. 15 రోజుల 122 మంది పోకిరీలను ఆట కట్టించిన సి బృందాలు. చూడండి, ఎల్బీ నగర్లో సిపి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కార్యాలయంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషా విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి 15 వరకు 122 మంది పోకిరీలను పట్టుకున్నామని తెలిపారు. వారిలో 49 మైనర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. దూరపు బంధువు స్నేహపూర్వకంగా మాట్లాడితే ప్రేమించామని పెళ్లి చేసుకోవాలని వెంబడపడి బెదిరిస్తున్న నిందితుడిని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ జైలుకు పంపారు. మెట్పల్లి ఠాణా పరిధిలో ఇంటర్ చదువుతున్న ఓ బాలికను వెంబడిస్తూ ఫోన్ చేసి ప్రేమించాలని ఇబ్బంది పెడుతున్న యువకుని అరెస్ట్ చేశారు. నిర్భయంగా ఫిర్యాదు చేయండి. చూడండి మహిళలారా, చూడండి బాలికలారా, మీపై ఎవరైతే ఆకతాయాలు ఎవరైతే మీ వెంబడించి మిమ్మలను వేధిస్తున్నారో వెంటనే వెళ్ళి సి బృందానికి మీరు ఫిర్యాదు చేస్తే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే చూడండి, 122 మంది పోకిరీలను, అందులో 49 మంది మైనర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. అంటే 1 నుంచి 15 వరకు ఈ నెల 1 నుంచి 15 వరకు 122 మంది పోకిరీలను పట్టుకున్నామని తెలిపారు. అంటే 122 మంది ఉన్నారు. అందులో మైనర్ బాలికలు ఎంతమంది ఉన్నారంటే 49 మంది ఉన్నట్టు తెలిసింది. అంటే వాళ్ళు ఇంకా మెచ్యూర్డ్ కాలేరు. మెచ్యూర్డ్ కాకముందుకే వాళ్ళకి ఈ ఆకతాయాలు కొవ్వు అని చెప్పేసి వాళ్ళ వెంబడ పడేసి నంబర్లు తీసుకోవడము, ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడడము, వీడియో కాల్ చేయడము, తిన్నావా బంగారం అన్నట్టు ఇలాంటి ఎన్నో ఆకతాయాలు చాలామంది వెంబడించి వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఏ ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు ఇక్కడ సి బృందం ఉందని మర్చిపోకండి. జాగ్రత్త ఉండండి, తస్మాత్ జాగ్రత్త అని తెలుస్తున్నారు. ఇక్కడ రహదారిపై మురుగు, భద్రత కనుమరుగు, గుంతల్లో నీరు చేరి కుంటలను తలపిస్తున్న రోడ్లు. చూడండి, మ్యాన్హోల్ నుంచి పొంగి పొర్లుతున్న మురుగు. ఎక్కడంటే కీసర మండలంలో దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు ఈ యొక్క వర్షం పడ్డ నీరు, మురుగునీరు మరియు వర్షం నీరు 2 కలిసి 4 కిలోమీటర్ల వరకు ఈ నీరు అనేది ప్రవాహంతో ప్రవహిస్తుందంట. అందులో 50కి పైగా గుంతలు. ఈ వర్షాకాలంలో మళ్ళీ నాణ్యత లేని రోడ్డు వేస్తే ఆ గుంతలు మరి 50 గుంతలుగా ఉన్నాయి. ఆ గుంతలలోనే బైక్ వేసుకొని వెళ్తే ఆ గుంతలలో నీళ్ళున్నాయా మట్టి ఉందా తెలియక కింద పడి బొక్కబొర్ల పడి కాలు ఇరిపోవడం దౌర్భాగ్య పరిస్థితి మన ప్రాంతంలో, కీసర ప్రాంతంలో జరుగుతుంది.
మరి అధికారులారా మరి ఏం చేస్తున్నారు? అలాంటి గుంతలు 50కి పైగా గుంతలు వచ్చాయి కదా, కనీసము దాన్ని పూడ్చే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? మరి పట్టించుకోకపోతే ఇలానేనా అని ఇక్కడ ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్న చాలామంది తెలుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కుంటలు మారిన కరీంగూడ రోడ్డు చూడండి, ఇక్కడ రాంపల్లి చౌరస్తా నుంచి కరీంగూడ రోడ్డు వెళ్ళాలంటే భయాందోళన చెందుతున్నారు ప్రజలు. చూడండి మరి దారుణం, చూడండి ఎంత పెద్ద జూమ్ చేస్తున్నాం చూడండి, ఎలా వెళ్తారండి చూడండి. ఇది ఏమో మొత్తం చెరువులాగా ఏర్పడింది. ఇది అటు పడతా ఇటు పడతా తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా కాకుండా మరి చర్యలు తీసుకోవాలనిగా అలా కాకుండా గుంతలు మూసేస్తే చాలా బాగుంటుందిగా కోరుచున్నాం. అదేవిధంగా విద్యార్థి ఇది ప్రవేశం వార్త. ఓకే, వాట్సాప్ వార్తలు చూద్దాం. వాట్సాప్ వార్తలు ఈరోజు జవహర్ వాట్సాప్ వార్తలు. జిల్లా పరిషత్ పాఠశాలకు అకస్మాత్తుగా తనిఖీలు చేసిన అదనపు కలెక్టర్. మధ్యాహ్న భోజనము శుచి శుభ్రత ఉండాలి. మధ్యాహ్న భోజనం శుచి శుభ్రత ఉండాలి. ఇక్కడ మన నేటి కేసరిలో చూద్దాం. విద్యార్థులకు సన్నబియ్యంతో అందించే మధ్యాహ్న భోజనం రుచిగా పరిశుభ్రంగా ఉండాలని షామీర్పేట్ మండలంలోని అలియాబాద్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణకు పరిశీలించేందుకు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ షామీర్పేట్ మండలంలోని అలియాబాద్ జిల్లా పరిషత్ పాఠశాల ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులకు సన్నబియ్యంతో అందించే మధ్యాహ్న భోజనం రుచిగా పరిశుభ్రంగా ఉండాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అదనపు కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్ పాఠశాలలో తరగతి గదులను తిరిగి పరిశీలించారు. వంటశాల పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా కష్టపడి బాగా చదువుకొని మీ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని అదనపు కలెక్టర్ విద్యార్థులకు బోధించారు. మధ్యాహ్న భోజనం రోజు పెడుతున్నారా, భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చూడండి ఇక్కడ షామీర్పేటలో మన అదనపు కలెక్టర్ మన విజయేందర్ రెడ్డి ఏమన్నారంటే, ఇక్కడ అకస్మాత్తుగా తనిఖీలు చేయడం జరిగింది. అక్కడ ఉన్న విద్యార్థుల గురించి చెప్పారు. మీకు మధ్యాహ్న భోజనం కరెక్ట్ ఉందా లేదా అని అడగడం జరిగింది. అదేవిధంగా సన్నబియ్యం పెడుతున్నారా లేదా అని అడగడం జరిగింది. ఆ అడగడమే కాకుండా అక్కడ చిత్రంలో చూడండి, అక్కడ విజయేందర్ రెడ్డి ఇక్కడ భోజనం కూడా చేయడం గమనార్థం. అక్కడ అదేవిధంగా ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయాలంటే నాకేందిలే అని చెప్పేసి మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని ఉంటారు. కాకపోతే విజయేందర్ రెడ్డి అలా కాదు, ఆకస్మికంగా తనిఖీలు చేసి పిల్లలకి మంచి సన్నబియ్యం పెడుతురా లేదా అని చూడడం చాలా చాలా హర్షించదగిన విషయంగా భావిస్తున్నారు ప్రజలు. అదేవిధంగా పిల్లలకి ఇలాంటి ఫుడ్ ఉండాలని కోరుచున్నారు. ఇక్కడ కూడా మధ్యాహ్న భోజనం పరిశుభ్రంగా ఉండాలని ఇక్కడ ఇందులో కూడా అదే వాడుతుంది. ఇంకో వార్త, చూద్దాం. ఇది ఈ వార్త. ఎట్లా ఉన్నాడో ఎట్లా అయిపోయే, చీరాల గ్రామ కార్యదర్శి ఒత్తిళ్లకు లొంగుతున్నాడా, మీడియా ప్రతినిధులకు కూడా జవాబు ఇవ్వని పరిస్థితి. అయితే చీరాలలో గ్రామ కార్యదర్శి అతను అంటే ఇంతమందికి మంచిగా ఉండే అని అంటున్నారు. మరి ఇప్పుడు ఏమైంది, డబ్బులకు లొంగిపోతున్నాడా? అక్కడ ఉన్న అనేకమైన అక్రమ కట్టడాలు, అక్కడ ఉన్న షెడ్లు, భారీ ఎత్తున షెడ్లను అక్కడ వెలుస్తూ ఉన్న సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ చదువుదాం. అక్రమ షెడ్లు నిర్మాణాలపై ధారాహికంగా వివిధ దినపత్రికలో వస్తున్నా కనీసం పట్టించుకోకుండా ఉండే గ్రామ అధికారులు, ప్రజలు ఇప్పటికే
చీకొడుతున్నారు. కానీ గ్రామ కార్యదర్శి కాస్తో కోస్తో సహాయసో పెత్తనంగా నిర్ణయాలు తీసుకుంటున్న చట్ట పరిధిలో తనని పని చేయనివ్వట్లేదని వామో ఏమో కానీ అక్రమ షెడ్లు నిర్మాణంలో నోటీసులు ఇచ్చిన యథేచ్ఛగా పనులు యథావిధిగా జరుగుతున్నాయని, ఇక డిపిఓకి సమస్యలను వినియోగించుకున్నామని ఆయన పట్టించుకోరు. అసలు చిర్యాల గ్రామంలో అక్రమాలు నిర్మాణాల జోరును ఆపే అధికారే కరువయ్యపోయాడని అంటూ ఇక్కడ ముక్కు మీద వేలేసుకుంటున్న స్థానిక ప్రజలు. మరి ఇలాంటి వాళ్ళు మరి షెడ్లు వేయడం, అక్రమ షెడ్లు వేయడం వాళ్ళని మీరు స్పందించకపోతే పేపర్లో ఇలానే వస్తుంది. జాగ్రత్త చేయండి, అక్రమ షెడ్లను తొలగించాలనిగా ఇక్కడ పాత్రికేయులు పేర్కొంటున్నారు. ఒక షెడ్ వేస్తారు, కబ్జా చేసేస్తారు, ఇది మాదే అని వేస్తారు, కథం. ఇంకో వార్త, స్టక్ అయింది. ఇక పలు చోట్ల నేడు విద్యుత్ సరఫరా బంద్. బాలాజీనగర్ విద్యుత్ ఏఈ ఎర్రన్న 11 kV శివాజీనగర్లో ఫీడర్లో చెట్లు కొమ్మలను కత్తిరించడంతో కారణంగా శనివారం విద్యుత్ సరఫరా ఉదయం 11 గంటల నుంచి 11:30 నిలిపివేస్తామని వినియోగదారులకు సహకరించాలని బాలాజీనగర్ విద్యుత్ ఏఈ ఎర్రన్న శుక్రవారం ఒక ప్రకటనతో తెలిపారు. ప్రభావిత ప్రాంతాలు సంతోష్ నగర్, శివాజీనగర్, సుకమ్మకుంట, విఘ్నేశ్వర్ కాలనీ, వికే ఎంక్లేవ్ తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం 11 గంటల నుంచి ఉదయం 11:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు. అయితే చూడండి, మరియు ఈరోజు కరెంటు కూడా అంతరాయం అవుతుంది, అది కూడా చెట్లు నరికేస్తున్నారంట. ఓకేనండి, ఇంతటితో వార్తలు సమాప్తం. బల్గం టీవీ నుంచి మరియు జనపల్లం టీవీ నుంచి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.